ఈరోజు మనం ట్రిగోనోమెట్రీ చాప్టర్ నుండి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అయిన 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees యొక్క వాల్యూస్ని ట్రయాంగిల్స్ని యూజ్ చేసుకొని కనుగొందాం. రెండు సైడ్స్ సేమ్ ఉండే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవడం వల్ల యాంగిల్ ఏ దగ్గర 45 degrees, అదే రకంగా సి దగ్గర 45 degrees రాయడం జరిగింది. ఈ ఏబి సైడ్ యొక్క లెంత్ అదే రకంగా బీసీ సైడ్ యొక్క లెంత్ ఈక్వల్గా ఏ అని అనుకుందాం. పైథాగరస్ థీరాన్ని యూజ్ చేసుకొని ఈ ఏసీ సైడ్ను మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ సైడ్ కావాలి? హైపోటెనస్ కావాలి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏం రాయొచ్చు? ఏబి సైడ్, మరొక సైడ్ ఏంటిది? బీసీ సైడ్ను మనం రాయడం జరిగింది. ఏసీ సైడ్ యొక్క లెంత్ చూసినప్పుడు ఏబి సైడ్ యొక్క లెంత్ చూసినప్పుడు ఏగా అంటే ఏ స్క్వేర్గా రాయడం జరిగింది. బీసీ సైడ్ లెంత్ ఏ స్క్వేర్. కాబట్టి దీని వాల్యూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్గా రాయడం జరిగింది. ఏ స్క్వేర్ 1 ఏ స్క్వేర్ ఏమవుతుంది? 2a స్క్వేర్ 2a స్క్వేర్ అండర్ రూట్ 2a స్క్వేర్గా రాయడం జరిగింది. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి రెండు ఏలు ఉన్నాయి కాబట్టి ఒక ఏ అనేది రూట్ నుండి బయటకు రావడం జరిగింది. రూట్ 2 అనేది మాత్రం రూట్లో ఉండడం జరిగింది. అయితే ఏసీ యొక్క లెంత్ ఎంత రావడం జరిగింది? రూట్ 2aగా మనం రాయడం జరిగింది. ఇప్పుడు మూడు సైడ్స్ యొక్క లెంత్ రావడం వల్ల మనము ఈ యొక్క రేషియోస్ యొక్క వాల్యూస్ను మనము ఫైండ్ అవుట్ చేద్దాం. ముందుగా మనము సైన్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ ఏంది? అపోజిట్ సైడ్ని ఓ చేత, అడ్జసెంట్ని హెచ్ చేత మనము చూపిస్తాను. ఈ రకంగా అపోజిట్ సైడ్ ఏమున్నది? ఏ 1a. అదే రకంగా హైపోటెనస్ రూట్ 2aగా ఉండడం జరిగింది. అంటే 1/√2గా రాయడం జరిగింది. అదే రకంగా మనకు సెకండ్ది cos 45. cos 45 అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్గా రాయడం జరిగింది. దీని ఏ తీసుకున్నప్పుడు దీని యొక్క అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? 1a. కాబట్టి 1a బై హైపోటెనస్ రూట్ 2a. కాబట్టి దీని వాల్యూ 1/√2గా రాయడం జరిగింది. అంటే సైన్ 45 వాల్యూ 1/√2, cos 45 వాల్యూ కూడా 1/√2 రాయడం జరిగింది. అదే రకంగా మనము tan 45 degrees వాల్యూ ఎంత? tan 45 అంటే అపోజిట్ బై అడ్జసెంట్. అపోజిట్ సైడ్ ఏముంటుంది? ఏ 1a, అడ్జసెంట్ సైడ్ 1a. కాబట్టి దీని యొక్క వాల్యూ 1/1గా లేక 1గా రాయడం జరిగింది. కాబట్టి tan 45 వాల్యూ 1గా రాయడం జరిగింది. ఇప్పుడు ఈ మూడు వాల్యూస్ను మనము కనుగొన్న తర్వాత మిగిలిన మూడు వాల్యూస్ను చాలా సులభంగా మనం రాయాలి. ఈ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ను మనము తెలుసుకుంటే మనకు ఈజీగా వీటి యొక్క వాల్యూస్ రాయొచ్చు. మనము సైన్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటిది? సైన్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కొసెక్ 45. దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటిది? కొసెక్ 45. కొసెక్ 45 అంటే దీని యొక్క వాల్యూ సైన్ యొక్క 45 వాల్యూ న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్గా మారుతుంది. కాబట్టి ఇది రూట్ 2/1గా మారింది. అంటే కొసెక్ 45 వాల్యూ రూట్ 2గా రాయడం జరిగింది. అదే రకంగా మనకు ఈ కాస్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటిది? సెక్ 45. సెక్ 45ని తీసుకున్నప్పుడు సెక్ 45 యొక్క వాల్యూ ఏ రకంగా ఏముంటుంది? ఈ యొక్క కాస్ 45 వాల్యూను మనము మల్టిప్లికేటివ్ ఇన్వర్స్గా రాస్తే 1/√2కు బదులుగా రూట్ 2/1గా రాయొచ్చు. కాబట్టి దీని వాల్యూ కూడా రూట్ 2/1గా రాయొచ్చు. కాబట్టి సెక్ యొక్క వాల్యూ రూట్ 2గా రాయొచ్చు. అదే రకంగా ట్యాన్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటిది? కాట్ కాబట్టి కాట్ 45 వాల్యూ ఏమిటి? 1/1 అంటే దీని యొక్క వాల్యూ కూడా 1 రాయడం జరిగింది. ఈ రకంగా మనకు ఈ సైన్ 45 వాల్యూస్ అన్ని రేషియోస్కి మనము కనుగొనడం జరిగింది.
అదే రకంగా సైన్ టీటా కాస్ టీటా 45 వాల్యూస్ సేమ్ ఉన్నాయి. టాన్ టీటా కాట్ టీటా యొక్క 45 వాల్యూస్ సేమ్ ఉన్నాయి. సెక్ టీటా కొసెక్ టీటా యొక్క 45 డిగ్రీస్ యొక్క వాల్యూస్ సేమ్ ఉన్నాయి. కాబట్టి మనకు ఇలా ఇవ్వడం జరుగుతుంది. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ అంటే ఈ యొక్క వాల్యూస్ ఏ డిగ్రీల వద్ద మనకు సమానంగా ఉంటున్నాయి అన్నప్పుడు ఈ యొక్క యాంగిల్ ఎంత ఉన్నప్పుడు సమానంగా ఉంటాయి, 45 డిగ్రీస్ ఉన్నప్పుడు సమానంగా ఉంటాయి. అదే రకంగా ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ, ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ, దాని యొక్క వాల్యూ ట్యాన్ ఏ వాల్యూ కాట్ ఏ వాల్యూ ఒకటి ఎప్పుడు ఉంటుంది, దాని యొక్క డిగ్రీ 45 డిగ్రీస్ ఉన్నప్పుడు ఉంటుంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఓకే, ఈ రకంగా మనము ఐసోస్కేల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ను యూజ్ చేసుకొని 45 డిగ్రీస్ యొక్క రేషియోస్ అన్నిటి యొక్క 45 డిగ్రీస్ రేషియోస్ను కనుగొనడం జరిగింది. ఓకే ఓకే ఇప్పుడు 60 డిగ్రీకి సంబంధించిన రేషియోస్ను మనం కనుగొందాం. ఓకే, 60 డిగ్రీకి సంబంధించిన రేషియోను కనుగొందాం. 60 డిగ్రీస్ రేషియో కనుక్కోవాలంటే మనం ఏ ట్రయాంగిల్ని యూజ్ చేసుకోవాలి, దీంట్లో ఈక్విలాటరల్ ట్రయాంగిల్ని యూజ్ చేసుకోవాలి. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ 3 సైడ్స్ ఈక్వల్గా ఉన్న ట్రయాంగిల్ని తీసుకోవాలి. అంటే 3 సైడ్లు ఈక్వల్గా ఉన్నది. ఇప్పుడు ఏబి సైడుని 2A అని, అదే రకంగా బీసీ సైడ్ను 2A అని, అదే రకంగా ఏసి సైడ్ను 2A యూనిట్స్ ఉన్నాయని మనము అనుకుందాం. ఓకే, ఏబి బీసీ సిఏ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 2A ఉందని అనుకుందాం. అయితే సైడ్స్తో పాటు ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో దాటి యొక్క యాంగిల్ కూడా 60 డిగ్రీస్ ఉండడం జరుగుతుంది. ఈ 3 యాంగిల్ ప్రతి యాంగిల్ 60 డిగ్రీస్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ 60 డిగ్రీస్ ఉండడం జరిగింది. కానీ మనకు ట్రిగనోమెట్రీలో ఏ ట్రయాంగిల్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది, మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ను ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలంటే మనకు ఏసీకి పర్పెండికులర్గా ఏడీ అనే ఒక లైన్ సెగ్మెంట్ను గీద్దాం. ఏడీకి పర్పెండికులర్గా ఏసీకి పర్పెండికులర్గా ఏడీ అనే ఒక లైన్ను గీద్దాం. ఈ ఏడీ లైను ఏసీ లైన్ను సమానంగా విభజిస్తుంది. దీని యొక్క లెంత్లు సమానంగా విభజిస్తుంది. కాబట్టి ఇక్కడ 2A ఉన్నది ఏమవుతుంది, ఈ యొక్క లెంత్ ఏ, ఈ యొక్క లెంత్ ఏగా రాయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకు ఏ ట్రయాంగిల్గా మారింది. ఇప్పుడు ఇక్కడ ఏబిడి అనే ఒక ట్రయాంగిల్ని తీసుకుందాం. తీసుకుందాం ఇన్ ఏబిడి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. దీనిలో రైట్ యాంగిల్ ఏడున్నది, యాంగిల్ డి దగ్గర రైట్ యాంగిల్ ఉండడం జరిగింది. కాబట్టి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ ఏ సైడ్ యొక్క లెంత్లు మనకు తెలుస్తున్నాయి. ఏబి సైడ్ యొక్క లెంత్ ఆల్రెడీ మనకు తెలుసు. ఏబి సైడ్ యొక్క లెంత్ ఎంత ఉంది, ఏబి సైడ్ యొక్క లెంత్ 2A ఉన్నది. అదే రకంగా ఏడి సైడ్ యొక్క లెంత్ ఏగా ఉండడం జరిగింది. మనకు ఏ సైడ్ లెంత్ కావాలి, బీడీ సైడ్ యొక్క లెంత్ మనకు కావాలి. అంటే బీడీ సైడ్ అంటే ఏంటిది, బీడీ అనేది ఒక అపోజిట్ సైడ్. దీనికి ఏ సైడ్కి అపోజిట్ సైడ్ ఏంటిది, ఏ యాంగిల్కి అపోజిట్ సైడ్ ఏంటిది, బీడీ అనేది సైడ్ అనేది అపోజిట్గా ఉంది. అంటే అపోజిట్ సైడ్ను మనము కనుగొనాలంటే మళ్ళీ పైథాగరస్ థియరాన్ని మళ్ళీ మనము యూజ్ చేసుకోవాలి. కాబట్టి పైథాగరస్ థియరము ఏడీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్. దీంట్లో 90 డిగ్రీకి అపోజిట్గా ఉంది కాబట్టి ఏంటిది, అది హైపోటెనస్ ఏమున్నది, హైపోటెనస్గా 2A². అదే రకంగా ఒక అడ్జసెంట్ సైడ్గా ఏమున్నది, ఏ ఉంది కాబట్టి A² రాయడం జరిగింది. ఇది ఏంటిది, ఇప్పుడు దీని వాల్యూ ఏంటి, √4A²/1A². ఈ 4A² నుండి 1A²ను సబ్ట్రాక్ట్ చేస్తే 3A² అండర్ రూట్గా రాయడం జరిగింది. √3 ఇక్కడ ఏ అనేది రూట్ నుండి బయటకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అపోజిట్ సైడ్ అనేది ఎంత వస్తుంది, అపోజిట్ సైడ్ √3Aగా రాయడం జరిగింది. హైపోటెనస్ 2A. అదే రకంగా అడ్జసెంట్ సైడ్ లెంత్ ఎంత ఉంది, ఏగా రాయడం జరిగింది. ఇక్కడ సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అపోజిట్ సైడ్ యొక్క
లెంత్ √2a √3a 2a. కాబట్టి ఏ క్యాన్సల్, దీని వాల్యూ √3/2. sin 60 వాల్యూ √3/2గా మనం రాయొచ్చు. అదే రకంగా దీని యొక్క మల్టిప్లికేటివ్ యూనివర్స్ ఏంటిది? దీని యొక్క మల్టిప్లికేటివ్ యూనివర్స్ ఏంటిది? cosec 60. కాబట్టి cosec 60 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమవుతుంది? దీని వాల్యూ రివర్స్ అయిపోద్ది. ఏమవుతుంది? రివర్స్ అయింది. అంటే న్యూమరేటర్ డినామినేటర్గా, డినామినేటర్ న్యూమరేటర్గా మారిపోయింది. కాబట్టి 2/√3గా దీని యొక్క వాల్యూ రాయడం జరిగింది. కాబట్టి cosec 60 వాల్యూ 2/√3గా రాయొచ్చు. ఓకే, అదే రకంగా సైన్ చూద్దాం. సైన్ కాస్ చూద్దాం. cos 60 ఈజ్ ఈక్వల్, cos 60 వాల్యూ, cos 60 అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఎంత ఉంది? a. హైపోటెనస్ వాల్యూ ఎంత? 2a. ఏమవుతుంది? 1/2గా రాయడం జరిగింది. 1/2 అంటే cos 60 వాల్యూ 1/2. మల్టిప్లికేటివ్ యూనివర్స్ ఏంటి? కాస్కి sec 60 ఈజ్ ఈక్వల్ టు, ఈ యొక్క వాల్యూ cos 60 వాల్యూను మనము ఉల్టా పల్టా చేయాలి. ఓకే, కిందిది మీద, మీది కింద రాయాలి. కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్గా, డినామినేటర్ న్యూమరేటర్గా రాస్తున్నాం. కాబట్టి 2/1 అంటే దాని వాల్యూ 2. అంటే sec 60 వాల్యూ 2గా రాయడం జరిగింది. ఇంకోటి ఏంటి? tan 60. థర్డ్ వన్ tan 60. tan 60 వాల్యూ, tan 60 వాల్యూ ఎంత? అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అపోజిట్ సైడ్ యొక్క లెంత్ √3a, అడ్జసెంట్ సైడ్ యొక్క లెంత్ a. a క్యాన్సల్, దీని విలువ √3/1. అంటే √3/1 అంటే √3. ఇక్కడ దీనికి మల్టిప్లికేటివ్ యూనివర్స్ ఏంటిది? cot 60. ఏంటి? cot 60. cot 60 వాల్యూ ఏమైంది? √3/1 ఉన్నది 1/√3గా మారిపోద్ది. కాబట్టి 1/√3 దీని యొక్క ఆన్సర్. ఓకే, చాలా చక్కగా మీకు ఈ ట్రయాంగిల్ని యూజ్ చేసుకొని మీకు చాలా ఈజీగా మనము 60కి సంబంధించిన రేషియోస్, వాల్యూస్ అన్నీ కూడా మనము అన్ని రేషియోస్కి కనుగొనడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ 30 డిగ్రీకి సంబంధించిన వాల్యూస్ను మనం కనుక్కుందాం. 30 డిగ్రీస్కి సంబంధించిన వాల్యూ చూడండి. ఇంతకుముందు మనము ఏ ట్రయాంగిల్ యూజ్ చేసినా మనము ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ను యూజ్ చేయడం జరిగింది. దీని యొక్క లెంత్ ఆల్రెడీ మనము కనుగొనడం జరిగింది. 2a, ఇది a, ఇది √3/√3aగా మనము కనుగొనడం జరిగింది. ఇక్కడ 60 డిగ్రీస్, ఇక్కడ 60 డిగ్రీస్, ఇక్కడ 60 డిగ్రీస్ ఉండడం జరిగింది. అయితే ఈ పర్పెండిక్యులర్ లైన్ ఈ యాంగిల్ని సమాన యాంగిల్గా, రెండు సమాన యాంగిల్గా విభజించింది. కాబట్టి ఇక్కడ 30 డిగ్రీస్, ఇక్కడ 30 డిగ్రీస్ రాయడం జరిగింది. కాబట్టి ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ 60గా ఉంది, ఇక్కడ 60గా ఉంది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని చూసినప్పుడు, ఈ ఏబిడి అనే ట్రయాంగిల్ చూసినప్పుడు ఏంటిది? ఏడిబి ట్రయాంగిల్ చూసినప్పుడు, ట్రయాంగిల్ ఏడిబి చూసినప్పుడు దీంట్లో మనకు ఈ సైడ్స్ యొక్క లెంత్ను మనం రాసుకుందాం. సైడ్స్ యొక్క లెంత్, హైపోటెనస్ ఎంత ఉంది? హైపోటెనస్ ఇక్కడ 2a, ఇక్కడ a, ఇక్కడ √3aగా రాయడం జరిగింది. ఈ యొక్క లెంత్ √3aగా మనము రాయడం జరిగింది. ఓకే, √3aగా రాయడం జరిగింది. కాబట్టి హైపోటెనస్ 2a. అదే రకంగా ఈ బి యాంగిల్ పరంగా అపోజిట్ సైడ్ ఏమవుతుంది? 30 డిగ్రీస్కి అపోజిట్ సైడ్ ఏమున్నది? ఏడి. ఇప్పుడు అపోజిట్ సైడ్ యొక్క లెంత్, అపోజిట్ సైడ్ యొక్క లెంత్ 1aగా రాయడం జరిగింది. అదే రకంగా బి సైడ్కి అడ్జసెంట్ సైడ్ ఏమున్నది? దీని పక్క, అడ్జసెంట్ సైడ్ అంటే దాని ప్రక్క సైడ్, దాని పక్కకున్న సైడ్ ఏంటిది? ఓకే, దాని పక్కకున్న సైడ్ ఏంటి? బీడి. అడ్జసెంట్ సైడ్ ఏంటి?
బీడీ వాల్యూ √3a రాయడం జరిగింది. ఇప్పుడు మనము సైన్ సంబంధించిన రేషియోను రాద్దాం. సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ 1a, హైపోటెనస్ 2a. కాబట్టి దీని వాల్యూ 1/2గా రాయవచ్చు. కాబట్టి సైన్ 30 వాల్యూ 1/2 మనము రాయడం జరిగింది. ఓకే, అదే రకంగా సైన్ తెలిసిందంటే దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటిది, మనము డైరెక్ట్ రాసుకోవచ్చు. దీని యొక్క కొసెక్ 30 వాల్యూ ఏమవుతుంది, 2/1, 1/2 పోయింది 2/1 రావడం జరుగుతుంది. 2/1 అంటే 2గా రాయొచ్చు. కాబట్టి కొసెక్ 30 వాల్యూ 2 రాయొచ్చు. కాస్ 30 డిగ్రీస్, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఏముంటున్నది, అడ్జసెంట్ √3a బై హైపోటెనస్ ఎంత ఉంది, 2a. కాబట్టి ఏ క్యాన్సల్, దీని వాల్యూ √3/2గా రాయడం జరిగింది. ఇప్పుడు కాస్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటిది, సెక్. కాబట్టి సెక్ 30 వాల్యూ దీని యొక్క వాల్యూను తలకిందులో రాయాలి, తలకిందులో రాయాలి. అంటే √3/2 అంటే 2/√3. కాబట్టి 2/√3 దీని యొక్క వాల్యూ. కాబట్టి కాస్ వాల్యూ √3/2, సెక్ వాల్యూ 2/√3 ఇక రాయాలి. అదే రకంగా ట్యాన్ 30 డిగ్రీస్, ట్యాన్ 30 డిగ్రీస్ అపోజిట్ బై అడ్జసెంట్. అపోజిట్ సైడ్ ఏంటి, 1a. అడ్జసెంట్ వాల్యూ ఏంటి, √3a. కాబట్టి దీని యొక్క వాల్యూ ఎంత, ట్యాన్ 30 వాల్యూ ఎంత ఉంటుంది, 1 క్యాన్సల్ 1/√3. కాబట్టి ట్యాన్ 30 వాల్యూ 1/√3. కాబట్టి దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటిది, కాట్ 30. కాట్ 30 వాల్యూ ఎంత, √3/1. ఎంత, √3/1. అంటే 1/√3 అంటే √3/1 రాయాలి. కాబట్టి దీని వాల్యూ √3గా రాయొచ్చు. ఓకే, ఈ విధంగా మనం చాలా సులభంగా 30 వాల్యూకి సంబంధించిన విలువలను మనం కనుగొనడం జరిగింది. ఓకే, కాబట్టి ఈ సింపుల్గా ఒక ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ని గుర్తుంచుకుంటే, అంటే ఈ రకంగా మీరు ట్రయాంగిల్ని గుర్తుంచుకుంటే 30 డిగ్రీస్, ఓకే, 60 డిగ్రీస్, ఓకే, ఇక్కడ దీని వాల్యూ √3a, ఇది a, ఇది 2a. ఇక ఈ రకంగా ఈ ట్రయాంగిల్ని మనము గుర్తుంచుకుంటే 60 వాల్యూస్ మరియు 30 వాల్యూస్ యొక్క విలువలను చాలా సింపుల్గా మనం రాయొచ్చు. ఓకే, కాబట్టి ఇంకా చాలా సులభంగా ఈ యొక్క వాల్యూస్ను ఎలా ఫైండ్ చేయడం, ఎలా గుర్తుంచుకోవాలనో మనము తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు జీరో వాల్యూస్ను ఎలా కనుక్కోవాలి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది, ఒక రైట్ యాంగిల్ ఉంది. కాబట్టి ఇప్పుడు మనము ఏ దగ్గర మనము యాంగిల్ని తీసుకుందాం. కాబట్టి ఏ పరంగా చూసినప్పుడు దీంట్లో అపోజిట్ సైడ్ ఏంటిది, అపోజిట్ సైడ్ బీసీ. అదే రకంగా హైపోటెనస్ ఏంటిది, అడ్జసెంట్ సైడ్ ఏంటిది, అడ్జసెంట్ సైడ్ ఏబి. అదే రకంగా హైపోటెనస్ ఏంటి, ఏసీ. ఇప్పుడు జాగ్రత్తగా మనము పరిశీలిద్దాం. ఏసీ యొక్క వాల్యూ ఆర్ అనుకుందాం, అని అనుకుందాం. ఇక్కడ ఎంతో కొంత యాంగిల్ ఉండడం జరుగుతుంది. ఈ యాంగిల్ 0 కావాలంటే ఈ ఏసీ అనేది మెల్లిగా కిందికి మూవ్ కావాలి. ఇప్పుడు ఇది మూవ్ అవడం వల్ల కొంచెం మూవ్ అయింది, కిందికి వచ్చింది. కిందికి రావడం వల్ల ఈ లెంత్ అనేది కొంత తగ్గింది. ఏమైంది, కొంత లెంత్ తగ్గింది. దేని యొక్క లెంత్ పెరిగింది, అడ్జసెంట్ సైడ్ యొక్క లెంత్ కొంత పెరిగింది. అదే రకంగా ఇంకా కొంచెం మూవ్ అయిన కొద్దీ ఆపోజిట్ సైడ్ అనేది 0 కావడం జరిగింది. ఆపోజిట్ సైడ్ యొక్క లెంత్ 0 కావడం జరిగింది.
కాబట్టి అపోజిట్ సైడ్ యొక్క లెంత్ 0 కావడం జరిగింది. మరి ఏఐ సమానం కావడం జరిగింది. అడ్జసెంట్ లెంత్ హైపోటెనస్ లెంత్ సేమ్ కావడం జరిగింది. అంటే ఏబీ లెంత్ ఏసీ లెంత్ ఈక్వల్గా కావడం జరిగింది. ఇప్పుడు సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు సైన్ 0 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు చూసినప్పుడు ఏంది అపోజిట్ సైడ్ బై హైపోటెనస్గా మారడం జరిగింది. అపోజిట్ సైడ్ ఏంటిది? ఇలా అపోజిట్ సైడ్ 0 బై హైపోటెనస్ అంటే 1r అనుకుందాం. 1r ఇక్కడ దీని వాల్యూ 0. దీని వాల్యూ ఎంత? 0. అదే రకంగా సైన్ 0 అయినప్పుడు 0/1 అనుకోండి. దీని యొక్క మనకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటిది? కొసెక్ 0. ఏంటిది? కొసెక్ 0 డిగ్రీస్. కొసెక్ 0 డిగ్రీస్ ఏమైంది? 1/0 అవుతుంది. 1/0 అవుతుంది కాబట్టి దీని వాల్యూ మరి ఏం రాయొచ్చు? 1/0 అంటే 1/0 అంటే నాట్ డిఫైన్డ్. దీని వాల్యూ ఏంటి? నాట్ డిఫైన్డ్. ఓకే. అదే రకంగా కాస్ 0 డిగ్రీలు తీసుకుందాం. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఏంటిది? అడ్జసెంట్ సైడ్ ఎంత? r 1r. హైపోటెనస్ ఎంత? 1r. కాబట్టి 1. దీని వాల్యూ ఎంత? 1/1. కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 రావడం జరిగింది. కాస్ 1 0 అయినప్పుడు ఇక్కడ 1/1 కదా. దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సెక్ 0. సెక్ 0 అంటే ఈ 1/1 ఉంది కాబట్టి మళ్ళీ 1/1. 1/1 తలక్రిందులు రాసిన 1/1 కాబట్టి 1/1 వాల్యూ కూడా 1. కాబట్టి సెక్ 0 వాల్యూ 1. ఓకే. సెక్ 0 వాల్యూ 1. కొసెక్ 0 వాల్యూ నాట్ డిఫైన్. ఇప్పుడు ట్యాన్ తీసుకుందాం. ట్యాన్ 0 ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అపోజిట్ సైడ్ ఏంటిది? 0. అడ్జసెంట్ సైడ్ ఏంటి? 1r. 0/r అంటే 0/1 అంటే 0. ఓకే. ఇప్పుడు కాట్ 0 వాల్యూ 0/1 అన్నట్టు. 0/1 అంటే 1/0. 1/0 వాల్యూ ఏంటిది? నాట్ డిఫైన్డ్. కాబట్టి ట్యాన్ 0 వాల్యూ 0, కాట్ 0 వాల్యూ నాట్ డిఫైన్డ్గా మనము రాయవచ్చు. ఓకేనా? ఓకే. 90 డిగ్రీకి సంబంధించిన రేషియోను ఇప్పుడు మనము కనుగొందాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటిది? ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుందాం. ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ రావడం జరిగింది. ఆపోజిట్ సైడ్ ఏమున్నది? బీసీ. అదే రకంగా అడ్జసెంట్ సైడ్ ఏమున్నది? అడ్జసెంట్ సైడ్ ఏబీగా ఉన్నది. అదే రకంగా మనకు హైపోటెనస్ ఏమున్నది? హైపోటెనస్గా ఏసీ ఉంది. చూడండి, ఇది ఏ వద్ద 90 డిగ్రీస్ ఎలా మారుతుందో చూద్దాం. ఇక్కడ ఈ ఏసీ అనేది ఎలా మూవ్ కావాలి? యాంటీ క్లాక్ వైజ్గా మూవ్ కావాలి. ఇట్లా మూవ్ కావడం వల్ల ఈ నుంచి ఈ యాంగిల్, ఈ యొక్క లైన్ ఇట్లా మూవ్ కావడం వల్ల, ఇక్కడికి మూవ్ కావడం వల్ల ఏ లెంత్ తక్కువ కావడం జరుగుతుంది? అడ్జసెంట్ సైడ్ యొక్క లెంత్ తక్కువ కావడం జరుగుతుంది. ఇదే రకంగా ఈ నుండి ఇంకా కొంచెం మూవ్ కావడం వల్ల ఏమవుతుంది? ఈ నుంచి దీని యొక్క వాల్యూ, అడ్జసెంట్ సైడ్ యొక్క లెంత్ అనేది 0 కావడం జరుగుతుంది. కాబట్టి అడ్జసెంట్ సైడ్ యొక్క లెంత్ 0. ఏ కోయిన్సైడ్గా మారుతుంది? ఏ లైన్లు కోయిన్సైడ్గా ఉంటున్నాయి? ఏసీ అంటే ఈ అపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్. అంటే
ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని మనం అనుకోండి. 90 డిగ్రీస్ యొక్క వాల్యూ కనుగొందాం. సైన్ 90 డిగ్రీస్, సైన్ 90 డిగ్రీస్ వాల్యూ చూసినప్పుడు అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇప్పుడు అపోజిట్ సైడ్ ఏమున్నది? అపోజిట్ సైడ్ ఆర్ ఏ ఉన్నది. అంటే ఏసీ అపోజిట్ సైడ్ అనేది 1R. అదే రకంగా హైపోటెనస్ కూడా 1R. కాబట్టి దాని యొక్క వాల్యూ 1. కాబట్టి సైన్ 90 డిగ్రీస్ వాల్యూ 1గా రాయవచ్చు. అదే రకంగా దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కొసెక్ 90 డిగ్రీస్. కొసెక్ 90 1/1 అంటే 1. కాబట్టి దీని వాల్యూ కూడా 1 రాయడం జరిగింది. చూడండి. అదే రకంగా కాస్ 90 డిగ్రీస్ అడ్జసెంట్ బై హైపోటెనస్. ఇప్పుడు అడ్జసెంట్ సైడ్ ఏమున్నది చూడండి. అడ్జసెంట్ సైడ్ 0 బై 1R. దీని వాల్యూ 0. అదే రకంగా కాస్కి సెక్ 90 డిగ్రీస్. ఇప్పుడు 0/1 అన్నట్టు, 0 ఉంటే 0/1. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 1/0 మారుతుంది. 1/0 అంటే నాట్ డిఫైన్డ్. కాబట్టి కాస్ 90 వాల్యూ 0, సెక్ 90 వాల్యూ నాట్ డిఫైన్డ్గా రాయొచ్చు. అదే రకంగా ట్యాన్ 90 డిగ్రీస్ అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అపోజిట్ సైడ్ ఏమున్నది? 1R. అడ్జసెంట్ సైడ్ ఏంది? 0. కాబట్టి హైపోటెనస్ బై 1/0 అంటే ఏంటి? 1/0 అంటే నాట్ డిఫైన్డ్. ఇప్పుడు దానికి ట్యాన్కు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? కాట్ 90. కాట్ 90 అంటే 1/నాట్ డిఫైన్డ్ అంటే దాని యొక్క వాల్యూ 0. దాని యొక్క వాల్యూ 0గా రాయడం జరిగింది. దాని యొక్క వాల్యూ 0. ఓకే రైట్. ఇప్పుడు చాలా సులభంగా ట్రయాంగిల్స్ని యూజ్ చేసుకొని మనము ఇప్పటి వరకు ట్రిగనోమెట్రిక్ రేషియోస్ని మనం కనుగొనడం జరిగింది. కానీ అంతకంటే చాలా సులభంగా మనము ట్రిగనోమెట్రిక్ రేషియోస్ను కనుగొనడానికి ఈ పట్టికను మీకోసం రూపొందించడం జరిగింది. ఓకే, చూడండి. మనము ఇక సైన్ యొక్క వాల్యూస్ను డినామినేటర్ 4గా ఉన్న లైక్ ఫ్రాక్షన్స్గా రాయండి. చూడండి. 0/4, 1/4, 2/4, 3/4, 4/4గా రాయండి. వీటన్నిటికీ రూట్ పెట్టండి. ఓకే, రూట్ పెట్టిన తర్వాత 0/4 అంటే దీని వాల్యూ 0. ఓకే. 1/4, 1కి రూట్ని తీసినప్పుడు 1. √2 అంటే √4 అంటే 2. ఓకే, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 1/2 దీని యొక్క వాల్యూ 1/√2. ఇక్కడ చూడండి, దీని వాల్యూ √3/2. దీని వాల్యూ 1గా రాయడం జరిగింది. ఇప్పుడు సైన్ యొక్క వాల్యూస్ అన్ని కూడా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్గా కొసెక్ సంబంధించిన వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 0/1 ఏమవుతుంది? 1/0గా మారుతుంది. 1/0 వాల్యూ ఏంటి? నాట్ డిఫైన్డ్. అదే రకంగా 1/2 అంటే 2/1 అంటే 2 రాయండి. ఇక్కడ 45 వాల్యూ చూడండి. సైన్ 45 వాల్యూ 1/√2. కొసెక్ 45 వాల్యూ √2/1 అంటే √2. ఓకే. సైన్ 60 వాల్యూ √3/2. కాబట్టి కొసెక్ 60 వాల్యూ ఎంత? 2/2/√3. అదే రకంగా సైన్ 90 వాల్యూ 1. అదే 1/1. సైన్ 90 వాల్యూ 1 అంటే దాన్ని 1/1. ఈ రకంగా చేసిన 1/1. కాబట్టి కొసెక్ 90 వాల్యూ 1గా రాయవచ్చు. ఓకే, ఇప్పుడు సైన్ వాల్యూస్, కొసెక్ వాల్యూస్ రెండింటిని మనము రాయడం జరిగింది. చూద్దాం. కాస్ వాల్యూస్ రాద్దాం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి,
కాస్ 60 వాల్యూ సైన్ 30 వాల్యూ సేమ్ ఉంటాయి. ఇక్కడ రాస్తున్నా, సైన్ 0 వాల్యూ కాస్ 90 వాల్యూ 0 సేమ్ ఉంటాయి. సైన్ 30 వాల్యూ కాస్ 60 వాల్యూ సేమే ఉంటాయి. సైన్ 45 వాల్యూ కాస్ 45 వాల్యూస్ సేమ్ ఉండడం జరుగుతుంది. కాబట్టి సైన్ 0 వాల్యూ కాస్ 90 వాల్యూ సేమ్ ఇక్కడ దాని 0 వాల్యూ కాస్ యొక్క 90 వాల్యూ సేమ్ రాయడం జరిగింది. ఓకే, అదే రకంగా కాస్ 90 వాల్యూ సైన్ 90 వాల్యూ ఏమవుతుంది, కాస్ 0 వాల్యూగా మారిపోతుంది. ఏమవుతుంది, కాస్ సైన్ 90 వాల్యూ సైన్ 90 డిగ్రీస్ కాస్ 0 డిగ్రీగా మారిపోవడం జరుగుతుంది. ఓకే, అదే రకంగా సైన్ 60 వాల్యూ కాస్కి 30 వాల్యూగా మారిపోతుంది, √3/2. ఓకే, అదే రకంగా సైన్ 30 వాల్యూ కాస్ 60గా మారిపోతుంది, కాబట్టి 1/2. సైన్ 45 వాల్యూ కాస్ 45 వాల్యూ సేమే కాబట్టి 1/√2. అంటే చూడండి, దీని వాల్యూగా మారిపోతుంది. ఈ వాల్యూస్ సైన్ కాస్లు సేమే ఉంటాయి, ట్యాన్ కాట్లు సేమే ఉంటాయి, సెక్ కోసెక్ 45 వాల్యూస్ అన్నింటికి కూడా సేమ్ వాల్యూసే ఉంటాయి. చూడండి, ఇప్పుడు కాస్ వచ్చింది. కాస్ వస్తే దానికి మల్టిప్లికేటివ్ యూనివర్స్ ఏంటిది, సెక్. కాబట్టి కాస్ 1/1 అంటే సెక్ 1/1. అదే రకంగా ఇది చూడండి, ఇదేంటిది, √3/2 అంటే 2/√3. 1/√2 అంటే √2/1 అంటే √2. 1/2 అంటే 2/1 అంటే 2. ఇది ఏమవుతుంది, 0/1 అంటే 1/0 నాట్ డిఫైన్డ్గా రాయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ట్యాన్ చూద్దాం. ట్యాన్ వాల్యూస్ ఎలా ఉంటాయి. ట్యాన్ టీటా ఏం రాసుకున్నాం, ట్యాన్ టీటా సైన్ టీటా బై కాస్ టీటాగా రాయడం జరిగింది. ఇప్పుడు చూడండి, సైన్ 0 ఏం రాసుకోవచ్చు, సైన్ 0 0/1 అంటే సైన్ 0 ట్యాన్ 0 వాల్యూ సైన్ 0/కాస్ 0. సైన్ 0 0నే, కాస్ 0 1. 0/1 అంటే దీని వాల్యూ 0, కాబట్టి ట్యాన్ 0ది 0. అదే రకంగా ట్యాన్ 30 డిగ్రీస్ అంటే సైన్ 30 డిగ్రీస్ ఎంత ఉన్నది, 1/2. కాస్ 30 విలువ √3/2, కాబట్టి 2 క్యాన్సల్ 1/√3, కాబట్టి దీని విలువ 1/√3గా రాయవచ్చు. అదే రకంగా ట్యాన్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు 1/2 1/2 ఈ రెండు క్యాన్సల్ కావడం జరిగింది, దీని విలువ 1 రావడం జరిగింది. అదే రకంగా ట్యాన్ 60 విలువ, ట్యాన్ 60 ఈజ్ ఈక్వల్ టు సైన్ 60 వాల్యూ ఎంత ఉంది, సైన్ 6 √3/2 1/2, కాబట్టి 2 క్యాన్సల్, దీని విలువ √3, దీని వాల్యూ √3గా రాయడం జరిగింది. ఇక్కడ ట్యాన్ 90 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1/0 కాబట్టి ఇది నాట్ డిఫైన్డ్గా మారిపోవడం జరిగింది. వీటికి ట్యాన్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాట్ కాబట్టి ఇక్కడ 0/1 అంటే 1/0 అంటే ఏంటి, నాట్ డిఫైన్డ్. ఇది 1/√3 అంటే √3, 1/1 అన్న 1ఏ, √3/1 అంటే 1/√3. ఓకే, నాట్ డిఫైన్డ్ బై 1 నాట్ డిఫైన్డ్, దాని వాల్యూ 0. ఈ రకంగా మనము చాలా సులభంగా సైన్ 0 నుండి 90 వాల్యూస్ సైన్, కాస్, సెక్, కాట్, కొసెక్ ఈ 6 రేషియోస్కి చాలా సులభంగా
వాల్యూస్ను కనుగొనడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ వాల్యూస్ను మీరు మీ ఇష్టమైన రీతిలో బై హార్ట్ చేస్తే మనకు ట్రిగోనోమెట్రీ అనే చాప్టర్ చాలా సులభంగా అర్థం కావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా వాల్యూస్ను గుర్తుంచుకొని పబ్లిక్ ఎగ్జామ్లలో మంచి మార్కులు తీసుకురావాలని కోరుతూ మీ రాజన్న సార్.